ఈ యోగ సాధకులకు ఈ శ్వాసను గమనింపులో కొద్దిగా వచ్చే వ్యత్యాసం మూలంగా ఈ అధోచక్రాలకు శక్తి పోదు. అవి అధోచక్రాలు అంటే అల్పమైనవి కాదు, మూలాధారమే మూల ఆధారం. కుండలిని శక్తి అక్కడే ఉంది, ఇడాపింగళం నాడుల స్థానము అక్కడే ఉంది. మరి ఇంకా మణిపూరకానికి కింద స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టానానికి మధ్యలో భావపేటిక అనే కండరం ఉంది. మనకి భావాలు అక్కడి నుంచి ఉద్భవిస్తాయి. పద పశ్యంతి మధ్యమ వైఖరి. మనకిప్పుడంతా వైఖరే కనపడుతుంది. ఒక పువ్వును చూసిన వెంటనే ఇది బాగుంది అన్న భావన ఇక్కడ పుట్టి, ఆ బాగుంది అని చెప్పేది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, అపూర్వంగా ఉంది లాంటి మాటలను ఏది వాడాలా పరా నుంచి పశ్యంతి. ఒక నిర్ణయానికి వచ్చేసి ఇది పలకాల అనుకున్నప్పుడు అది మధ్యమ. ఇక్కడ స్వరపేటిగా ఆ చెప్పిన ఇన్ని భావాలను చేసి వైఖరిగా ఇస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్నది కూడా, ఆ మాట కూడా దీనికి పనికిరాదు. అంత స్మాలెస్ట్ డ్యూరియేషన్లో ఈ పరా నుంచి పశ్యంతికి వస్తాను. ఇక్కడ ఉంది భావపేటిక. ఆ భావాన్ని మనం పట్టుకోగలిగితే, పరాలోకి ప్రవేశించగలిగితే, ధ్యాన సాధనలో సంకల్పం చేసుకొని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మార్చుతున్న శ్వాస ఆజ్ఞాచక్రం అంటున్నాం. ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడుంది? పంచభూతాలకు పైన ఉంది. మూలాధారం భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం. అంటే జీవుడు పంచభూతాలతో తయారైనాడు. పంచభూతాలను యోగరీత్యా వదిలివేసినప్పుడు కేవలం జీవుడే మిగులుతున్నాడు. ఆ జీవుడికి ఇంకా శ్వాసలు ఉన్నాయి, సంచితము ఉంది. అందుకని హం క్షమ్ అనే 2 దళాలతో ఉంటుంది ఆజ్ఞాచక్రము అంటారు. ఒక వృత్తము, ఆ వృత్తంలో ఔం అనే అక్షరము, ఇటుపక్క హం ఇటుపక్క క్షమ్ అని ఉంటుంది. హం అనేది హంసవతి, అంటే మనం శ్వాస తీసుకొని వదిలే శ్వాసక్రియ. క్షమ్ అనేది మన యొక్క సంచితం. ఆ రెండింటినీ కూడా వదిలిపెట్టినప్పుడు ఈ జీవుడు పరమాత్మతో అంటే సదా సహస్రారానికి చేరుకుంటాడు అనేటట్లు.